నమస్కారం. D5 న్యూస్కి స్వాగతం. ఇందుగలడందు లేడని సందేహంబు లేదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికినా అందెందే కలడు అని భక్త ప్రహ్లాదలో పద్యం. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు కూడా ఇలాగే ఎక్కడ పడితే అక్కడే వెలుగు చూస్తోంది. అది కూడా వినూత్నంగా, భిన్నంగా, క్రియేటివిటీతో కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం పిఠాపురం దగ్గర బైపాస్ రోడ్ విరవాడ జంక్షన్ దగ్గర ఒక కొత్త హోటల్ వెలిసింది. ఆ పేరు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ పేరు ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఫ్యామిలీ రెస్టారెంట్. మరి ఆ విశేషాలేంటో చెప్పే D5 న్యూస్ చెప్పే ప్రత్యేక కథనం మీకోసం. పవన్ స్టార్, మెగా పవర్ స్టార్, జనసేనాని, జన సైనికుడు, ఇలా ఎన్నో పేర్లు పవన్ కళ్యాణ్కు ఉన్నాయి. ఇక అభిమానులు కూడా ఆయన్ని రకరకాలుగా పిలుచుకుంటూ ముచ్చటపడుతూ ఉంటారు. ఈ కోవలోకి ఒక హోటల్ వచ్చేరింది. పిఠాపురం బైపాస్ వద్ద పెట్టిన హోటల్కి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని నామకరణం చేశారు. నిజానికి పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచిన దగ్గర నుంచి పట్టణానికి ప్రజల రాకపోకలు పెరిగాయి. నాయకులు పెరిగారు, కార్యకర్తలు మామూలే. అన్నింటికీ మించి అధికారులు, ఉద్యోగులు, నాయకులు ఇలా తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. అన్నింటికీ మించి జనసేన పార్టీ నుంచి ప్రధాన నాయకులు కూడా వస్తూ ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో ఆయనకు బాధ్యతలు కొండంతగా పెరిగిపోయాయి. ఈ సమయంలో వచ్చిన ప్రజలకు వారి రద్దీకి తగినట్లుగా హోటళ్లు లేవనే అభిప్రాయం ఉంది. కొన్ని చోట్ల ఖరీదు కూడా ఎక్కువ ఉండడంతో పలు అవసరాల నిమిత్తం వచ్చే ప్రజలకు మధ్యాహ్న భోజనం, ఉదయం టిఫిన్లు అందుబాటులో ధరలో లేక అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ గమనించిన పవన్ కళ్యాణ్ అభిమాని రాంప్రసాద్ తన నాయకుడిని కలిసేందుకు వచ్చే ప్రజలకు మంచి నాణ్యమైన, తక్కువ ధరలో ఆహారం దొరికేలా ఒక హోటల్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా పిఠాపురం వద్ద బైపాస్ రోడ్లో విరవాడ జంక్షన్ వద్ద ఒక హోటల్ ప్రారంభించాడు. ఇంతకీ దాని పేరేంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఫ్యామిలీ రెస్టారెంట్ అని పెట్టాడు. పవన్ కళ్యాణ్కి సంబంధించిన పేరు చూసి అందరి చూపు అటుపడింది. అలా హోటల్కి వెళ్లే వాళ్ల సంఖ్య పెరిగింది. అంతేకాదు, ధరలు కూడా తక్కువగా ఉండడం, అది కూడా నాణ్యంగా చేయడంతో ప్రారంభించిన కొద్ది రోజులకి విపరీతమైన పేరు వచ్చింది. నిజానికి పవన్ కళ్యాణ్ పేరులోనే ఒక పవర్, ఒక ఎనర్జీ, ఒక వైబ్రేషన్, ఒక ఎమోషన్ ఉందని అంటారు. అందుకే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనగానే పవన్ అభిమానులందరూ హోటల్ని సందర్శిస్తున్నారు. అంతేకాదు, ఇంకా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనులపై వచ్చేవారి సంఖ్య కూడా పెరిగింది. ఫ్యామిలీ రెస్టారెంట్ చెప్పడంతో ఆ సెక్షన్ ప్రజలు కూడా హోటల్ని సందర్శిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ పేరు మీద ఇంకెన్ని వెలుస్తాయోనని అంతా చర్చించుకుంటున్నారు. పిఠాపురంలోని పలు వ్యాపార సంస్థలు చాలా వాటికి పవన్ కళ్యాణ్ పేరు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ని బంపర్ మెజార్టీతో గెలిపించారు. ఆ అభిమానం అలాగే ఉంటుందని, పిఠాపురాన్ని అభివృద్ధి చేసి దేశానికే రోల్ మోడల్ చేస్తానని, నాకు ఓటేసిన ప్రజల రుణం తప్పకుండా తీర్చుకుంటానని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు. ఆయన చెప్పినట్లు, అనుకున్నట్లు అన్నీ జరిగితే పిఠాపురం దశే తిరిగిపోతుందని, ఇక్కడ స్థలాలన్నీ బంగారమేనని అంటున్నారు. రియల్ ఎస్టేట్ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుందని చెప్తున్నారు. ఆల్రెడీ ధరలు అప్పుడు పెరిగిపోయాయని అందరూ అంటున్నారు. ఈ పరిస్థితిలో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా హోటల్ కూడా దినదిన ప్రవర్ధమానం చెందుతుందని అందరూ నమ్మకంగా చెప్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని రాంప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాకు దేవుడితో సమానం, అందుకే ఆ పేరు పెట్టానని అన్నారు. ఆయనపై ఉన్న అభిమానంతో ధర కూడా తక్కువగా ఉంటుందన్నారు. బయట ఎంతో ఖరీదైన బిర్యానీని కేవలం 99 రూపాయలకు మాత్రమే ఇస్తున్నట్టు తెలిపారు. సామాన్య మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయించామని అన్నారు. తగ్గించిస్తున్నామని, క్వాలిటీలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ఫుడ్ ఐటమ్స్లో వాడేవన్నీ క్వాలిటీవి వాడుతున్నామని అన్నారు. అన్నింటికన్నా మించి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నాన్ ప్లాస్టిక్ బ్యాగ్లను ఉపయోగిస్తున్నామని తెలిపారు. రెస్టారెంట్ కిచెన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చెక్ చేసుకోవచ్చని అన్నారు. రెస్టారెంట్ను లాభాల కోసం కాదు, పవన్ కళ్యాణ్పై అభిమానంతో పిఠాపురం వచ్చిన వాళ్ళకి తక్కువ ధరకే అందించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేశామని రాంప్రసాద్ అన్నారు. పార్టీ ఆవిర్భావం అనేది, జనసేన పార్టీ ఆవిర్భావం అనేది 2014లో జరిగింది. 2014లో నేను ఇంకా కాలేజ్ టైంలో ఉన్నాను, కాలేజ్ చదువుతున్నాను. నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నానండి. యాక్చువల్గా నేను 14 నుంచి 17 వరకు కూడా ఐడియల్ డిగ్రీ కాలేజ్లో చదివాను. కాలేజ్ యాజమాన్యం కూడా కేక్ కటింగ్స్ అవి పవన్ కళ్యాణ్ గారి బర్త్డేలు కూడా సెలబ్రేట్ చేసేవాడిని. అప్పుడు పొలిటికల్గా నాకు అంత నాలెడ్జ్ లేదు, నేను అంత వయసు కలిగి లేనండి. నార్మల్గా డిగ్రీ చదువుకునేవాడిని. అక్కడైతే బర్త్డే చేసేవాడిని. నేను పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, పవన్ కళ్యాణ్ గారి సింబల్స్తో నేను కాలేజ్లో కేక్ కట్ చేయనని చెప్పేసి సార్స్ అందరూ నాకు వార్నింగ్ ఇచ్చి
నన్ను బయట పంపించడం జరిగిందంటే దాన్ని అది తప్పలేదు. ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఒక విద్యా ప్రాంగణంలో చేయడం అనేది తప్పు. కానీ నాకు తెలియని వయసు కాబట్టి నేను అక్కడ చేయడం జరిగింది. దానికి తగ్గ కొంచెం సార్స్తో వాళ్ళతో కొంచెం ఇబ్బంది పెట్టారు. దానికి పర్లేదు, అది చేసిన తప్పు కాబట్టి ఈరోజు నేను రిలీజ్ అయ్యానండి. ఆ రోజు నాకు మంచిది అనిపించింది. ఏదో తప్పే అది కాలేజ్ ప్రాంగణంలో చేయడం. బయటకు వచ్చేసానండి. అలాంటి కార్యక్రమాలు అప్పటి నుంచి కూడా నేను చేస్తూ ఉన్నాను. 2019లో నేను ఒక మన పిఠాపు నియోజకవర్గంలో ఉన్న రూరల్ గ్రామం నుంచి ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగిందండి. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ కాబట్టి కొన్ని ఒత్తిళ్ళు ఎదుర్కొని ఎవరో ఎక్కువ మంది మన 54 కోడికి గట్టిగా పోటీ చేసి ఉంటాయి. మా మండలంలో 28 ఊళ్ళు, మా మండలంలో ఓ 10 మంది ఎంతమంది పోటీ చేసాం. అందులో నేను ఒక్కడినే ఎంపీటీసీగా. సో అప్పుడు ఒత్తిళ్ళు ఎలా అనేది అధికార పార్టీ వేరేది ఉంటే మనల్ని ఎంతవరకు ఒత్తిడికి లోన్ చేస్తారనేది అందరికీ తెలిసిన విషయం. అలాగే ఒత్తిడికి మేము గురయ్యామండి. ప్రతిసారి స్టేషన్లో ఒక జనసేన నాయకుడు అనే దానికి ప్రతిసారి స్టేషన్కి వెళ్ళవలసి వచ్చిందండి. అది అన్నట్లుగా నేను భరించానండి. ఎప్పటికన్నా పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటారు. పడ్డవాడు ఎప్పుడన్నా లేస్తాడు, లేచినవాడు ఎప్పుడన్నా అధికారం వస్తాడు అన్నట్టుగానే ఆ రోజు నేను పడవచ్చు, ఈ రోజు లేచానండి. దాని దగ్గర ప్రజలకు ఇచ్చే హామీ ఒకటండి, నా సొంత లబ్ధ్యం కోసం కానీ, నా కుటుంబ సభ్యుల కోసం కానీ, నా సొంత లబ్ధ్యం కోసం కానీ నా వరకు నేను ఈ ప్రభుత్వాన్ని అయితే యూజ్ చేసుకోవాలనుకోవట్లేదండి. ప్రజల కోసం ప్రయత్నిస్తున్నాను. ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా నేను తీరుస్తానని హామీ ఇస్తున్నాను. నా వల్ల నేను చేయగలిగిన హామీ నేను ఏదైతే ఉంటుందో అది 100% నేను ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నానండి. అదేవిధంగా నేను ముందుకెళ్తాను సార్. నెక్స్ట్ 99 రూపాయలకి బిర్యానీ అందించడం అనేది సాధారణమైన వ్యక్తులు, అదే సామాన్యులందరికీ అందుబాటులో ఉండాలని 99 పెట్టానండి. ఈ ఫుడ్లో అయితే నేను ప్రాఫిట్ అయితే తీసుకోవట్లేదు సార్ ప్రజెంట్. ఇంకో ఉద్దేశం ఉందండి నాకు. ఫుడ్ పెట్టినోడు ఎప్పుడు అదే అన్నదానం చేసిన వాళ్ళు దేవుడితో సమానం అంటారు, దైవ భావంతో ఉన్నారంటారు. సో అదేవిధంగా ₹1 నాది పెట్టినా కానీ ఫుడ్లో పెట్టడం వల్ల నష్టపోవండి. అది వేరే విధంగా మనకి ఏదో రూపంలో వచ్చేస్తుందనే భావంతో నేను పెడుతున్నానండి. కేవలం 99 పెట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ కోసం. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంతోనే నేను డాక్టర్ సీతమ్మ గారి పేరు మీదే పెడదాం అనుకున్నాను యాక్చువల్గా. అంటే ఇది కూడా రెంటెడ్ అండి, నాది ఓన్ అయితే కాదు, ఇలాంటి ఓన్ అయితే నాకు లేదు. బట్ నేనున్న దాంట్లో నాకు వేరే బిజినెస్ ఉంది కాబట్టి నాకు ఇందులో ప్రాఫిట్ వద్దు, ₹1 నాది దీంట్లో పెట్టి ప్రజలకు అందిద్దామనే ఉద్దేశంతో పెట్టాను అంతే సార్. అంతే తప్ప దీని మీద ప్రాఫిట్ ఏం తీసుకోవాలని నేను అనుకోవట్లేదండి, ఎప్పటికీ అనుకోను కూడా. ఎలా ఉంది సార్ వ్యాపారాలు? ఏ ఐటమ్స్ మీరు అందిస్తున్నారు? మనం ఇక్కడ దమ్ బిర్యానీ అందిస్తున్నాం, దమ్ బిర్యానీ, ఫ్రై బిట్ బిర్యానీ అండి, లివర్ బిర్యానీ. నెక్స్ట్ ఫాస్ట్ ఫుడ్లోకి వచ్చేసి ఫ్రైడ్ రైస్ వచ్చేసి అదే చికెన్ ఫ్రైడ్ రైస్ అందిస్తున్నామండి. తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి. అలాగే చికెన్ స్టార్టర్స్లో డ్రై ఐటమ్స్కి వచ్చేసి చికెన్ లాలీపాప్స్, చిల్లీ చికెను, చికెన్ మంచూరియా, లెమన్ చికెన్, ఇలాంటివన్నీ కూడా 99కి అందిస్తాం సార్. ఓన్లీ 99 కాన్సెప్ట్ అండి, ఎప్పటికీ అదే అందించాలని నాకు కోరు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పేరే ఒక బ్రాండ్. ఆ పేరు మీద ఏం పెట్టినా తిరుగులేదని ప్రజలు అంటున్నారు. ఆ పేరు చూసి కనీసం ఒక్కసారైనా వెళ్ళి వద్దామని అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అలా రప్పించగలిగితే, అక్కడ అన్ని రకాలుగా వారిని మెప్పించగలిగితే హోటల్ ఒక్కటే కాదు, ఏ వ్యాపారమైనా రయ్యమని దూసుకుపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు.